28వ అధ్యాయం 29వ వచనం. పిల్లలు సైన్యముల తత్పర్యం ఎక్కువగా చేత దాని నేర్చుకొందురు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. చాలు. చిన్న ప్రార్థన చేయి. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడమైన మా పరలోకపు తండ్రి, పరలోకమందు భూలోకమందు సర్వాధికారము కలిగిన దేవుడు, ప్రభువా, మీకున్న అధికారాన్ని బట్టి నీ సన్నిధికి మమ్మల్ని తీసుకుని వచ్చిన దేవుడు, కూడిన మేము చదవబడిన ఈ వచనాన్ని బట్టి ధ్యానం చేస్తుండగా సహాయం చేసి మీరే మాతో మాట్లాడి బలపరచండి. దుష్టుని ప్రతిక్రియను లయపరచండి. మేము వినటానికి, గ్రహించటానికి, భద్రపరచుకుంటానికి, మా జీవితంలో అనుసరిస్తూ నేను మహిమపరచుకుంటానికి సహాయం చేయండి. కృప కనపరచి బలపరచండి. మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందండి. యేసయ్య దివ్యనామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 29వ వచనములో చివరి భాగం చదువుదాం. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. దేవునిని గూర్చి మాట్లాడుతూ దేవుడు ఎలాంటి వాడు అనే విషయాన్ని గూర్చి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవునిని గూర్చి చెప్తూ ఏమంటున్నాడంటే, ఆయన జ్ఞానము కలిగిన వాడు. ఆ జ్ఞానములో ఏమున్నదంటే ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధి ఉంది. కనుక ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తిని, అధిక బుద్ధిని మనకు అనుగ్రహించు దేవుడు. దేవునికి మహిమ కలుగును. కాబట్టి ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధి మనము కలిగి ఉన్నట్లయితే మనము చక్కగా నేర్చుకున్న వారముగా, నేర్చుకున్న ప్రకారము జీవించేవారుగా లేక నడుచుకునే వారంగా మనం ఉంటాం. అయితే ఇక్కడ కొన్ని ఆయన నేర్పినవి మనం చూస్తున్నాం. ఏమి నేర్పాడు ఆయన అంటే కొన్ని విషయాలు చెప్తూ 23వ వచనము నుండి చదువుకుందాం. దున్నవాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా, అతడు దుక్కి పెలలు నిత్యము బద్దలు కొట్టునా, అతడు నేల చదును చేసి తరువాత నల్ల జీలకర్రను చల్లును, తెల్ల జీలకర్ర చల్లును, గోధుమలు వరుసగా విత్తును, ఎవలను తాను ఏర్పరిచిన చేలో చల్లును, దాని అంచున మిరప మొలకలు వేయును కదా. వాని దేవుడి తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు. ఆయన వానికి ఆ పని బోధించుతున్నాడు. సేద్యగాడు నల్ల జీలకర్ర పొదును గల యంత్రము చేత నూర్చడు, బండి చక్రములను జీలకర్ర మీద నడిపింపడు, కానీ కర్ర చేత నల్ల జీలకర్రను, చువ్వ చేత జీలకర్రను గుళ్ళగొట్టును కదా. మనుషులు గోధుమలను గాలింపగా దాన్ని నలుచుదురా, సేద్యగాడును ఎల్లప్పుడూ దాన్ని నూర్చుతుండును, ఎల్లప్పుడూ దాని బండి చక్రమును గుర్రములను దాని మీద నడిపించుచుండడు, దాన్ని నలపడు కదా.
చాలు. ఏం నేర్పుకొస్తున్నాడంటండి? మొట్టమొదట మానవునికి ఇవన్నీ నేర్పినది ఎవడు? మన జీవిత విధానాలలో మన పితరులను వారు నేర్పే విధానాన్ని చూచి నేర్చుకున్న పరిస్థితులు, చెబితే విని నేర్చుకునే పరిస్థితులు. కానీ ఇక్కడ వారికి నేర్పినది ఎవరు అంటే దేవుడే. దేవునికి మహిమ కలుగును. దేవుడు నేర్పటానికి ఆయనకు ఆ సామర్థ్యము ఎలాగొచ్చింది? దేవుడు స్వయంభవుడు, తనకు తానుగా ఉన్నవాడు, తనకు తానుగా ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు కలిగినవాడు. కనుక ఎవరైనా మరి దేవుని కన్నా కూడా ముందున్నవారు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన అంటున్నాడు, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతుడైన అతిని గాని యుగ యుగములు సజీవుడునై ఉన్నాను. చాలు. ఈయన కన్నా ముందు ఎవరూ లేరు, మనకన్నా ముందున్నారు. మనకన్నా ముందు ఉండి నేర్చుకున్న వారు ఉన్నారు. మళ్ళీ మన వెనక కొంతమంది వస్తున్నారు. వారు మనల్ని చూసి, మనం చెప్పేది చూసి వారు నేర్చుకోవచ్చు. కానీ దేవుని కన్నా ముందు ఎవరు లేరు, ఆయన తర్వాత మరొకరు ఎవరు రారు. కనుక ఇట్టి ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధి అనుగ్రహించువాడు ఆయనే. ఆయన కన్నా ముందు వచ్చి చెప్పిన వాళ్ళు లేరు, ఆయన తర్వాత వచ్చి చెప్పిన వాళ్ళు కూడా లేరు. కనుక దేవుని ప్రజలమైన మనము ఎరిగిన వారమై ఉండి దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించాలి. ఎన్నో విషయాలు మన జీవిత విధానములో మనము జీవించటానికి కావలసిన ప్రతి విధానాలను దేవుడు మనకు నేర్పుకుంటూ మనల్ని నడిపిస్తూ వస్తున్నాడు. హల్లెలూయా. ఒకే విధంగా మనం చూసినట్లయితే మన జీవిత విధానములో మనము జీవించే పద్ధతులలో ఆయన మనకు సలహాలు ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఈ సలహాలు ఇచ్చే విధానాన్ని మనం చూసినట్లయితే ఆయన మనకు కౌన్సిలర్. నేటి కాలం ముందు కుటుంబాల్లో మనకు సమస్యలు వచ్చినప్పుడు, తల్లిదండ్రుల మధ్య సమస్యలు వచ్చినప్పుడు, అన్నదమ్ముల మధ్య సమస్యలు వచ్చినప్పుడు, ఇరుగు పొరుగు వారి మధ్య సమస్యలు వచ్చినప్పుడు, ఆ సమస్యలను పరిష్కారం చేసుకునే విధానంలో కోర్టులకు వెళ్ళే పరిస్థితులు మనకు ఏర్పడుతున్నాయి. కనుక అట్టి కోర్టులకు వెళ్ళకముందే వీళ్ళని కౌన్సిలర్ ఏం చేస్తారంటే కౌన్సిలింగ్ చేస్తారు. ఇద్దరికి ఎవరెవరి మధ్య గొడవలు వచ్చాయో ఆ ఇద్దరిని కూడా కూర్చోబెట్టి ఇద్దరికి చెప్పవలసిన మాటలు చెప్పి ఇద్దరిని సఖ్యపరిచి ఐక్యపరిచి నడిపించే విధానాన్ని మనం చూస్తున్నాం. అట్లే దేవుడు కూడా ఆయన ఏమై ఉన్నాడంటే మనకు సలహాలు ఇచ్చేవాడు.
దేవుడిచ్చే సలహాలు వేరు, మనుషులిచ్చే సలహాలు వేరు. కనుక దేవునికి మహిమకరముగా దేవుని యొక్క సలహాలను బట్టి మనము నడుచుకొనుట మనకు ఉత్తమము. ఎంత కౌన్సిలింగ్ చేసే పరిస్థితులు ఏర్పడినా వారిలో స్వార్థం ఉండొచ్చు, వారు ఒక పక్షాన వహించిన వారు అయి ఉండొచ్చు, లేక ఆ కౌన్సిలర్కు మరొక ఎవరైనా కౌన్సిలింగ్ ఇచ్చి ఉండొచ్చు, వారు ఎక్కడైనా నేర్చుకుని ఉండొచ్చు. కానీ దేవుని యొక్క విధానములో ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. మనము దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్నాం అనుకుంటున్నాం, దేవుని మందిరానికి వస్తున్నాం అనుకుంటున్నాం. కానీ దేవుడు మనకేం చేస్తున్నాడంటే ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తిని, అధిక బుద్ధిని అనుగ్రహిస్తున్నాడు. ఆయన అనుగ్రహించే వీటిని మనం ఎలాగ పొందుతున్నాం, మన ఆలోచనలు ఎలాగ మారుతున్నాయి, మన బుద్ధి ఎలాగ మారుతుంది, ఆయన ఇచ్చిన ఆలోచన చొప్పున, లేకపోతే ఆయన నేర్పిన బుద్ధిని బట్టా, లేకపోతే మన ఆలోచనలను బట్టా. కనుక దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి మనము నడుచుకోవాలి. హల్లెలూయా. మనము దేనినైతే మనం చూస్తామో ఆ చూసే దానిని బట్టి మన ఆలోచనలు మారుతాయి. ఎప్పుడైతే మన ఆలోచనలు మారుతాయో అప్పుడు మన ప్రవర్తన కూడా మారిపోతుంది. రెండవది, మనం ఏ విషయాలు వింటామో ఆ విషయాలను బట్టి మన ఆలోచనలు మారుతాయి. ఎప్పుడైతే ఆ ఆలోచనలు మారుతాయో క్రియలు కూడా మారిపోతాయి. కనుక దేవుని యొక్క దృష్టి వేరు, మన దృష్టి వేరు. దేవుని యొక్క ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. కనుక దేవుని ప్రజలముగా దేవుని చేత పిలువబడి ఏర్పాటు చేయబడి నడిపించబడుతున్న మనము ఎలాగ చూస్తున్నాం, ఏమి చూస్తున్నాం, ఎలాగ వింటున్నాం, ఏమి వింటున్నాం, చూసిన దాన్ని బట్టి ఏమి ప్రవర్తిస్తున్నాం, విన్నదాన్ని బట్టి ఎలాగ ప్రవర్తిస్తున్నాం. చివరికి ఏది జరిగినా ప్రవర్తన మాత్రము దేవునికి ఇష్టమైన ప్రవర్తన మనం ప్రవర్తించాలి. మన దృష్టిలో లోపాలుంటాయి, మన కళ్ళు చక్కగా చూపునివ్వచ్చు, కానీ కొన్ని విధానాలలో మన చూపులు సరి అయిన దృష్టిని మనకి ఇవ్వవు. అందుకని అప్పుడప్పుడు అంటే నేను సరిగా చూడలేదు. దేవుడు మనకు 2 కళ్ళు ఇచ్చాడు, కానీ సరిగా మనం చూడం. ఎప్పుడైతే మనం అలా చూడమో, సరిగా మనం చూడలేకపోతున్నామో, అప్పుడు ఆలోచనలు కూడా సరిగా రావు. ఎప్పుడైతే ఆలోచనలు సరిగా రావో ప్రవర్తన కూడా సరిగా ఉండదు. అట్లే మనం వింటాము, కానీ ఒక్కొక్కసారి ఏమి వింటున్నామో మనకు అర్థం కాదు.
వినవలసిన రీతిలో మనం వినము. ఏదో ఆకతాయిగా అన్నట్లుగా, ఏదో నేను అట్టా విన్నానే అనుకునే పరిస్థితులు. ఆ ప్రకారం ఏమవుతుందంటే ఆలోచనలు మారిపోతాయి. మనం వింటున్నామో ఏమి వింటున్నాము, మనం వింటున్న దాన్ని బట్టి మన ఆలోచనలు ఎలాగొస్తున్నాయి, ఎలాంటి ఆలోచనలు మనం కలిగి ఉండాలి, ఈ ఆలోచనలు ఎలాంటి క్రియలను కలిగేదై ఉండాలి, ఎలాంటి క్రియలు మనం చేస్తున్నాం. కనుక దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించటానికే దేవుడు తన జ్ఞానము చొప్పున ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు. ఈ ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి మనకు లేకపోవటం వలన మన ప్రవర్తనలో ఎన్నో మార్పులు వచ్చేస్తున్నాయి. వినవలసినది వినము, వినవలసిన రీతిలో వినము. మన ఆలోచనలను బట్టి మన నోరు మాట్లాడుతుంది, మన ఆలోచనలను బట్టి మన అవయవాలు పనిచేస్తాయి, క్రియలు చేస్తాయి. కానీ దేవుడు అలాగ చేయడు. వీళ్ళు ఎలాగ చూస్తున్నారు, వీళ్ళ దృష్టి ఎలాగుంది అని మన దృష్టి మీద ఆయన దృష్టి పెడతాడు. ఎందుకు ఎలా వీళ్ళు చూస్తున్నారు, ఈ విషయాన్ని, ఈ విధానాన్ని ఎందుకు ఆ దృష్టితో చూస్తున్నారు అనే దానిని బట్టి ఆయన ఆలోచించి వారికి తగిన ఫలితాలు ఇస్తారు. అట్లే విన్న దానిని బట్టి ఆయన కార్యం చేయడు. వారు ఎలాగ చేస్తున్నారు, వారి క్రియలేంటి, ఎందును బట్టి వీళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారు, వారి హృదయములో వారి యొక్క ఆలోచనలు ఎలాంటివి, ఇవన్నీ చూసి గాని ఆయన చేసిన కార్యాలను బట్టి ఫలితాలు రావటానికి ఇష్టపడతాడు. ఎవరో ఏదో చూపారని, ఏదో చూశామని, ఎవరో ఏదో చెప్పారని, ఏదో మనం విన్నామని కాదు ఆయన చేసేది. సొదొమ గొమొర్ర పట్టణస్థుల విషయంలో ఎన్నాడు, కానీ పరలోకం నుంచి దిగి వచ్చి చూశాడు. అక్కడ జరిగిన కార్యాలన్నీ, వారి ప్రజల యొక్క హృదయ ఆలోచనలన్నీ ఎరిగిన వాడు. ఆమె పెట్టే ఫలితం అక్కడికి వచ్చింది. కనుక మనం ఏదో వింటాము, విన్నదాన్ని బట్టి మాట్లాడతాము, విన్నదానిని బట్టి తీర్పు తీరుస్తాము, ఆ తీర్పుని బట్టి ఫలితాలు వాళ్ళ మీద వేస్తాము. కానీ మన ఆలోచనలు ఎలాగున్నాయి, ఏ విధమైన ఆలోచనలు మనం చేస్తున్నాం, మన ఆలోచనలో ఎలాంటి శక్తి ఉంది, ఆ శక్తి దైవ జ్ఞానంతో కూడినదా లేక మనుషుల జ్ఞానంతో కూడినదా అనేది మనం ఎరిగిన ప్రజలముగా దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. అదే ఇర్మియా గ్రంథము
ఇర్మీయా గ్రంథము 32వ అధ్యాయం 19వ వచనం. ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయములో శక్తి సంపన్నుడవు. వారి ప్రవర్తనను బట్టి వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కనులారా చూస్తున్నావు. నరపుత్రుల మార్గములన్నిటినీ ఆయన ఏం చేస్తున్నాడంట? కనులారా. ఏ మార్గాన మనం ప్రయాణం చేస్తున్నాం? ఆ మార్గములో మనం ప్రయాణం చేయటానికి ఉన్న కారణాలు ఏంటి? ఆ మార్గం యొక్క అంతమేదో తెలిసి మనం నడుచుకుంటున్నామా? తెలియక మనము నడుచుకుంటున్నామా? తెలిసి కూడా నడవకూడని మార్గములో మనము నడుచుకుంటున్నామా? ఇవన్నీ కూడా ఆయన ఆలోచన విషయంలో గొప్పవాడు కనుక తన ఆలోచనలను బట్టి ఆ క్రియలను జరిగించడానికి శక్తిమంతుడు. మనం ఎలాగ చేస్తామా? ఎందుకు ఇలాగ మాట్లాడుతున్నారు? ఎందుకు ఇలాగ ప్రవర్తిస్తున్నారు? ఏ విధమైన విధానముతో ఇలాగ మాట్లాడుతున్నారు? ఏ విధమైన విధానముతో వీళ్ళు ఇలాగ ప్రవర్తిస్తున్నారు? వీళ్ళ ప్రవర్తనకు కారణం ఏమిటి? వీళ్ళ ఆలోచనలకు కారణం ఏంటి? మనకు అవేమీ సంబంధం ఉండదు వాటితో. సరిగా ఎరిగి ప్రవర్తిస్తున్నారా, ఎరగకుండా ప్రవర్తిస్తున్నారా? తెలిసి ప్రవర్తిస్తున్నారా, తెలవకుండా ప్రవర్తిస్తున్నారా? ఆవేశంలో, పొరపాటులో ఏదైనా మాట్లాడుతున్నారా? వారిలో ఉన్న బాధను బట్టి ఏమైనా మాట్లాడుతున్నారా, ప్రవర్తిస్తున్నారా? ఈ బాధకు కారణం ఏంటి? ఈ ఆలోచనలకు కారణం ఏంటి అనేది మన దృష్టిలోకి అవి రావు, మన ఆలోచనలోకి అవి రావు. దేవుని ప్రజల విషయంలో మనం చూసినట్లయితే ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు చూశాడు. ఎట్లా చూశాడు? ఏమండి? వాడి యొక్క హృదయాన్ని చూశాడు. మనము హృదయాన్ని చూడం. ఏమేమో దృష్టి ఏ విధంగా ఎటుకుండా ఎటుపోతుందో మన దృష్టి. మన దృష్టి చొప్పున, మన ఇష్టము చొప్పున మనము ప్రవర్తించే పద్ధతులను ఇక్కడ మనం చూస్తున్నాం. చెడుతనము ఒకటి గొప్పదంట, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు
యెహోవా స్తుతి. ఆ కింది భాగంలో అంటాడు కదా, దేవునికి మహిమ కలుగును గాక, తన హృదయములో నొచ్చుకున్నాడు. వీళ్ళ హృదయములో ఉన్న ఆ పరిస్థితి అంతా కూడా దేవుడు నొచ్చుకునే విధముగా అది ఉన్నదంట. కనుక దేవుని ప్రజలముగా మన హృదయాలను, మన కోటి వారి హృదయాలను మనం చూసేవారమై ఉండాలి. ఆ హృదయములో ఉన్న ఆలోచనలను మనం ఎరిగిన వారమై ఉండాలి. అందుకు మనకేం కావాలంటే దేవుని యొక్క జ్ఞానం కావాలి. ఎప్పుడైనా మన పక్క వారి యొక్క హృదయాన్ని మనం పరిశీలన చేశామా? ఈ హృదయము ఎలాగుంది, అలా ఉండటానికి కారణం ఏంటి? ఈ హృదయ ఆలోచనలు ఎలాగున్నాయి, అలా ఉండటానికి కారణం ఏంటి? ఆ హృదయ ఆలోచనలు మంచివా చెడ్డవా? ఏ ఆలోచనను బట్టి, ఎలాంటి ఆలోచనలు ఆ హృదయంలో ఉండటాన్ని బట్టి అలాగ ప్రవర్తించగలుగుతున్నారు అనేది మనకు అది అందని పరిస్థితి. కారణం ఏమిటంటే దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పొందలేకపోతున్నాం. కనుక దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమై ఉన్నాం. మనము చూసిన దానిని బట్టి మనం తీర్పు తీర్చే పరిస్థితి కాదు. వినే దానిని బట్టి తీర్పు తీర్చే పరిస్థితి కాదు. చూసే దానిని బట్టి మాట్లాడే పరిస్థితి కాదు. విన్న దానిని బట్టి మాట్లాడే పరిస్థితి కాకూడదు. మనం యథార్థతను గుర్తించే వారమై ఉండాలి. దాన్ని సత్యాన్ని ఎరిగిన వారమై ఉండాలి. దైవ దృష్టితో మనం తెలుసుకునే వారమై ఉండాలి. దైవ జ్ఞానముతో మనం అలాగ ప్రవర్తించే వారమై ఉండాలి. కనుక మనం చూసిన దానిని బట్టి మన ఆలోచనలు మారుతాయి. ఆలోచనలను బట్టి మనం ప్రవర్తిస్తాం. విన్న దానిని బట్టి మన ఆలోచనలు మారుతాయి. మారిన ఆలోచనలను బట్టి మన ప్రవర్తనలు కూడా తేడాలు వచ్చేస్తాయి. కనుక చూడవలసిన రీతిలో మనం చూడాలి. వినవలసిన రీతిలో మనం వినాలి. దైవ ప్రజలముగా, దైవ జ్ఞానము కలిగిన వారముగా చూడవలసిన రీతిలో మనం చూడాలి. అట్లే దైవ ప్రజలముగా, దైవ జ్ఞానము కలిగిన వారముగా వినవలసిన విషయాలను మనం వినవలసిన రీతిలో మనం వినాలి. నేటి కాలముందు తల్లిదండ్రులను బిడ్డలు ఎలాగ చూస్తున్నారు, బిడ్డలను తల్లిదండ్రులు ఎలాగ చూస్తున్నారు, అక్క చెల్లెళ్ళు ఒకరినొకరు ఎలాగ చూసుకుంటున్నారు, ఒకరి మాటలు ఒకరు విని ఎలాగ ప్రవర్తిస్తున్నారు. అలాగే అన్నదమ్ములు, అలాగే ఇరుగు పొరుగు వారు ఒకరిని ఒకరు చూసి ఒకరి మాటలు మనం విని మన ప్రవర్తనలు ఎలాగ మారిపోతున్నాయి. ఒకరిని ఒకరు సరిగా చూడలేని పరిస్థితులు, ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేని పరిస్థితులు, ఒకరి విషయాలను ఒకరు సరిగా వినని పరిస్థితులు,
వినకపోవటం వలన ఆలోచనలో మనకు మార్పులు, మన ప్రవర్తనలో తేడాలు వచ్చేస్తాయి. కనుక దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించాలి. అందుకు ఒకటి సలహాలు ఇవ్వటంలో దేవుడే గొప్పవాడు. ఆలోచనలు ఇవ్వటములో ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి కలిగిన వాడు. కనుక దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమైన యెషయా గ్రంథము 42వ అధ్యాయము 9వ వచనంతో, మునుపటి సంగతులు సంభవించను కదా, క్రొత్త సంగతులు తెలియజేయుదును. పుస్తకమునిపై వాటిని మీకు తెలియజేస్తున్నాను. సంగతులను ముందే తెలియజేస్తాడంటాడు. మునుపు తెలియచేసిన సంగతులు జరిగాయి కదా, రేపు జరగబోతున్న సంగతులు, కొత్త సంగతులు కూడా మీకు చెప్తాను. ఆ సంగతులు జరిగినప్పుడు, ఆ సంగతులను మీరు చూసినప్పుడు, రేపు సంభవించబో సంగతులను తెలిపినప్పుడు అవి కూడా సంభవిస్తాయి, జరుగుతాయని మీరు అర్థం చేసుకోవాలి. అదే కనుక సంఘటనలో ముందే తెలుసు ఆయనకి. మరి మనకు అట్లా అనుకున్నాను అని ఎట్లా అనుకున్నారంట, ఇట్లా జరుగుతాయి అనుకున్నాను కానీ అట్లా జరగలేదు. మరి ఎట్లా జరిగాయి, ఎట్లా అనుకున్నావు? మరి జ్ఞానం ఉండి అనుకున్నావా, జ్ఞానము లేకుండా అనుకున్నావా? దైవ జ్ఞానము పొంది నువ్వు అనుకున్నావా, జ్ఞానము లేకుండా అనుకున్నావా? నువ్వు అనుకున్నట్లుగా అయిపోతుందా? దేవుడు అనుకున్నట్టల్లా అయిపోతుంది, చెప్పినట్టల్లా అయిపోతుంది. దేవునికి మహిమ కలుగుతుంది. ఒకసారి నేర్చుకున్నాం, గతకాలం మునుపటి సంగతులు సంభవించినాయి కదా, ప్రభు రాకడను గూర్చి యోదయ రాజ్యములు, యోదయ దేశములో బెత్లెహేము అల్పమైన గ్రామం, అందులో నుంచి రక్షకుడు వస్తాడు అని చెప్పాడు. మరి అక్కడి నుంచి వచ్చాడా, ఇంకో ఊరి నుంచి వచ్చాడా? యోదయ దేశంలో యెరూషలేము ఉంది. యెరూషలేములో రాజు ఉన్నాడు. మరి యాజకులు ఉన్నారు. కానీ యెరూషలేములో ఆయన పుట్టలేదు, బెత్లెహేములో పుట్టాడు. పుట్టిన ఆయన ఎలాగూ మాట్లాడుతున్నాడు, ఎలాగూ ప్రవర్తిస్తున్నాడు అనేది మనం చూసినట్లయితే మొదటి వచనము చివరి భాగములో, అతడు అన్యజనులకు న్యాయము తీర్చును, న్యాయమును కనపరుచును. అతడు కేకలు వేయుడు, అనవడు, తన కంఠస్వరము వీధులలో వినబడనీయడు. నలిగిన వెన్నును అతడు విరువడు, మకరమకలాడుతున్న గణపనార ఒత్తిన ఏర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయమును కనపరుచును. ఆయన ఏం చేయటానికి వచ్చాడంట? మకమకలాడుతున్న ఒత్తిని ఆర్పటానిక.
ఆ ఒత్తులము మనమే. అది ఎందు పరిస్థితిని బట్టి అలాగ మకమకలాడుతుందో, దేదీప్యమానంగా ఎలగకుండా ఉండటానికి కారణమేమిటో, నూనె లోపము, ఒత్తి లోపము, ప్రమిద లోపము, ఇవన్నీ చూసుకుంటూ ఆయన బహుగా ప్రజ్వలించటానికి ఏర్పాట్లు చేస్తాడు. మరి మనమైతే గాల్లో దీపం పెట్టి, దేవుడా నీ మహిమే, దానికి గ్లాస్ అక్కర్లేదు, దాంట్లో నూనె ఉందో లేదో, ఎంత ఉందో మనకు తెలియదు, ఒత్తి ఎలా ఉందో మనకు తెలియదు, ఎందుకు ఆరిపోయింది, ఆరిపోవటానికి కారణము దేవుడే. ఆ మాయదారి దేవుడు ఎత్తుకుపోయాడు, ఆరిపోయాడంట, ఎత్తుకుపోయాడంట. కానీ ఆయన అలా చేసేవాడు కాదు. దేవునికి మహిమకరంగా ఎలాగో చేయటానికి వచ్చాడో ఆ విషయాలన్నీ ఇక్కడ మనం చూస్తున్నాం. అలా జరుగుతున్నాయా లేదా అనేది మనం గమనించాలి. గుడ్డివారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. యెహోవాను నేనే. కనుక దేవుని ప్రజలముగా దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమై ఉన్నాం. జరిగిన సంగతులు, జరుగుతున్న సంగతులు, జరగబోతున్న సంగతులన్నీ కూడా ఆయనే చెప్పేవాడు. మన జీవిత విధానములో జరిగిన సంగతులన్నీ ఆయనకు తెలుసు, జరుగుతున్న సంగతులు ఆయనకు తెలుసు, జరగబోతున్న సంగతులు కూడా ఆయనకు తెలుసు. దేవునికి మహిమ. మన సంగతులు మనకే తెలియదు, అనుకున్నా నాట్లాగు అనుకున్నారా, కానీ ఇట్లయిపోయింది. కనుక దేవునికి మహిమకరంగా దైవ జ్ఞానం కలిగిన వారమై ఉండి దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. యోబు గ్రంథము 37వ అధ్యాయం 16వ వచనం. పరిపూర్ణ జ్ఞానము గలవాని మహాకార్యములు నీకు తెలియనా? ఏ జ్ఞానము కలిగిన వాడు అంటండి? పరిపూర్ణమైన జ్ఞానము కలిగిన వాడు. ఏం పనులు చేస్తాడు, ఎలాంటి పనులు చేశాడు అనేది మనకి ఎంతవరకు తెలుసు. మనకున్న జ్ఞానము ఒక విధంగా చూస్తే మిడిమిడి జ్ఞానం. మన మిడిమిడి జ్ఞానానికి దేవుని పరిపూర్ణ జ్ఞానానికి ఎంత తేడా ఉందో. పరిపూర్ణ జ్ఞానము గల దేవుడు చేసే కార్యాలన్నీ మహాకార్యాలు. అచ్చి కార్యాలు మనము చేయగలమా? ఆయన చేసిన పనులు వంటి పనులు మనం చేయగలమా? ఆయన ఎలాంటి పనులు ఆయన చేశాడు
ఇక్కడ మనం చూసినట్లయితే దేవునికి మహిమ కలుగును గాక 15వ వచనం. నీకు తెలియను మేఘములను తేల చేయుటయు పరిపూర్ణ జ్ఞానము గలవాని మహాకార్యములను నీకు తెలియను. నీ వస్త్రముల దక్షిణపు గాలి వీటుడి చేత ఉబ్బవేయినప్పుడు నీ వస్త్రములెట్లు వెచ్చబడినది నీకు తెలియను. పోత పోసిన అర్థమంత దట్టమైనది ఆకాశమును ఆయన వ్యాపింప చేసినట్లు నువ్వు వ్యాపింప చేయగలవా? మేము ఆయనతో ఏమి పలుకోవలనో అది మాకు తెలుపుము. చీకటి కలిగినందున మాకేమీ తోచక ఉన్నది. మేము పలుకుదమని ఎవడైనా ఆయనతో చెప్పదగినా? ఒకడు తాను నిర్మూలము కావాలని కోరునా? ఉన్నతమైన మేఘములు ప్రకాశించు ఎండ ఇప్పుడు కనపడకయున్నను. గాలి మేఘములను పోగొట్టి దాన్ని తేటగా కనపడుతును. ఉత్తరీక్షణ సువర్ణ ప్రకాశము పుట్టును. దేవుడు భీకరమైన మహిమను ధరించుకొని ఉన్నాడు. సర్వశక్తి గల దేవుడు. దేవునికి మహిమ. ఆయన మహత్యము గలవాడు. ఆయన మనకు అగోచరుడు. దేవునికి మహిమ. ఇచ్చే పనులు ఆయన చేశాడు, మనము చేయగలమా? ఈయన అంటున్నాడు చీకటి కలిగినందున ఏమి తోచదంటండి. తోచక ఉన్నది. ఏం కలిగింది? చీకటి కలిగింది. చీకటి కలిగితే ఆలోచనలకు ఏమైపోయింది? చీకటి అంటే అజ్ఞానము. మేము అజ్ఞానములో పడిపోయి ఉన్నాం. మేము అజ్ఞానులము. అందుకని మాకేం తోచటం లేదు. ఏం చేయాలో, ఎలాగో ప్రవర్తించాలో అది మాకు ప్రవర్తించవలసిన ప్రవర్తన మాకు తోచటం లేదు. ఏం తోస్తుంది మరి? పనికి మాలిన ప్రవర్తనలన్నీ మనకు దోస్తాయి. అట్ట చేయాలి, ఇట్ట చేయాలి, అట్ట మాట్లాడాలి, ఇట్ట మాట్లాడాలి. దేవునికే మనం నేర్పేస్తాం ఒక్కొక్కసారి. అందుకనే ఏర్పడినాడు కుమ్మరివాని పాత్ర కుమ్మరివానితో నీవు నన్ను ఇట్లా ఎందుకు చేశావు అని అడగగలదా? మనమైతే అడిగేస్తాం. మనకు జ్ఞానం ఎక్కువ కదా. దేవుని జ్ఞానం కన్నా మనకు జ్ఞానం ఎక్కువ. అందుకని ఆయనకు తెలుసు మనం ఎంత జ్ఞానం కలిగిన వారము. తెలిసిన ఆయన ఏమన్నాడంటే, మీరు అధిక జ్ఞానులు కాకుండా రా అన్నాడు. మనకున్న జ్ఞానము అధిక జ్ఞానము. దేవుని జ్ఞానము కన్నా అధికమైన జ్ఞానం. ఒక విధంగా చూస్తే ఈ అధికమైన జ్ఞానంని మనం కలిగి ఉంటే పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడతాం. పిచ్చి పిచ్చి ప్రవర్తన అంతా ప్రవర్తిస్తాం. అయితే మనం చక్కగా మాట్లాడామని, మనం చక్కగా ప్రవర్తిస్తున్నామని మనలను మనమే ఆ చీకటి ఆలోచనలను బట్టి, అజ్ఞానాన్ని బట్టి మనల్ని మనమే గొప్ప చేసుకుంటాం. మనల్ని మనమే హెచ్చించుకుంటాం. కనుక దేవునికి మహిమకరముగా ఆయన ఎట్టి కార్యాలు చేశాడు. ఆయన ఎంత జ్ఞానం కలిగిన వాడు. నేటి కాలం ముందు మనుషులలో ఎంతమంది హీనంగా నీచంగా మాట్లాడుతున్నారు. ఆయన ఎరిగిన ప్రజలేనా వీళ్ళందరూ? ఆయన జ్ఞానం వీరికి ఏమైనా తెలుసా? ఆయన జ్ఞానమును పొంది వీళ్ళు ఆలోచన చేస్తున్నారా? ఆయనకు కలిగి ఉన్న జ్ఞాన సంపద వీరికి ఎవరికైనా ఉందా? కనుక దేవుని ప్రజలమైన మనము దేవునికి మహిమకరమైన జీవితాన్ని
మనము జీవించవలసిన వారమై ఉన్నాం. ఆయన పనులను బట్టి ఇంకా ఎత్తి పనులు చేసాడు ఆయన. మనం ఏమైనా ఒక్కటైనా చేయగలమా? 104వ కీర్తన దేవునికి మహిమ కలుగును గాక. 24వ వచనం. నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత నీవు వాటన్నిటినీ నిర్మించితివి. నీవు కలుగ చేసిన వాటితో భూమి నిండి ఉన్నది. విశాలమైన మహాసముద్రము, లెక్కలేని జలచరములు, చిన్నవి పెద్దవి జీవరాశులు ఉన్నాయి. అందులో పెద్ద పెద్ద ఓడలు నడుస్తున్నాయి. దానిలో ఆటలాడుటకు నిర్మించిన మకరములు ఉన్నాయి. తగిన కాలములని వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుతున్నవి. దేవునికి మంచి కలుగు. దానిలో ఏమన్నాయంట? చిన్నవి పెద్దవి జీవరాశులు ఉన్నాయంట. ఎక్కడ? ఆ సముద్రములు. ఎందుకంటే ఆ జలశరములు ఆటలాడుకుంటాయంట సముద్రంలో. మరి మీరు ఎక్కడ ఆటలాడతారు? భూమి మీద ప్లే గ్రౌండ్స్ అని ఇక్కడ ఆటలాడతారు. ఇప్పుడు ప్లే గ్రౌండ్స్ పోయాయి. కొంతమంది వాళ్ళ స్థలాలు ఉన్నవాళ్ళు బ్యానాలు వేసి టికెట్లు పెట్టి డబ్బులు సంపాదించారు, ఆటలాడుకుంటారు. పక్కనేమో ఆ పనుకి పనుకు పోతారు ఈ పిల్లలు. ఆ ట్యూషన్ అయిపోయిన తర్వాత వచ్చి రాత్రి 10ంటికో 9ంటికో అక్కడ కూర్చొని ఆటలాడుకుంటారు. బాలేమో బయటికి పోదు. ఎక్కడ ఉంటుంది? ఆ గ్రౌండ్ లోనే ఉంటుంది. చుట్టూ ఏముంది? ఫెన్సింగ్ వేసి ఉంది, గ్రీన్ షీటు. సరిగా పరిగెత్తే పని లేదు, సరిగా ఒళ్ళు అలిసే పని లేదు, సరైన ఆటలు కాదు, ఏదో ఆడుకుంటున్నారు. కానీ దేవుడు సముద్రములోనే జలశరములకు ఆడుకుంటానికి ఏర్పాటు చేశాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆటలాడుకున్న ఏం చేస్తాయంట? ఆహారాన్ని సమకూర్చుకుంటున్నాయంట. దేవునికి మహిమ కలుగును. తగిన కాలమందు నువ్వు వాటికి ఆహారం ఇస్తావని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుతున్నవి. ఎవరి దయ కొరకు? దేవుని యొక్క దయ కొరకు. మరి మనం కనిపెడుతున్నామా దేవుని దయ కొరకు? ఇంకా మనం బలవంతంగానే లాగేసుకుంటాం. దేవుని దయ కొరకు మనం చూసే పని లేదు. ఒక విధంగా మనుషుల దయ కొరకు మనం చూస్తాం. కానీ ఇవన్నీ దేవుని దయ కొరకు ఎదురు చూస్తాయంట. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా మహిమ నిత్యముండును గాక. యెహోవా తన క్రియలను చూసి ఆనందించును గాక. ఆయన భూమి చూడగా అది వణికిపోతుందంటే, ఆయన పర్వతములను ముట్టగా పోగరాదు. ఎంత జ్ఞానము కలిగిన వాడు దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? రాత్రి అంతా తిరిగారంట. ప్రభు వచ్చి, అబ్బాయి ఏమన్నా చేపలు ఉన్నాయంటలా, కాల్చిన ఏమన్నా ఉంటే ఒక్క చేప కూడా పడలేదు ప్రభు. ఇలా పక్కనే ఉంది వల. ఇక్కడ
పేతురు గారు అనుకుని ఉంటాడు, నేను పిచ్చి దేవుడు నాయన, మాకు లేని జ్ఞానం ఈకి ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ చేపలు పడతాయి మాకు తెలియదా అనుకుంటానే ఉంటే, ఏమో మాట చెప్పాడుగా పెద్ద ఆయన, ఆ మాట ప్రకారం వలేద్దామని వలేసాడంట. వలేస్తే ఎన్ని చేపలు పడ్డాయట? 153 పిక్కలు పడ్డాయి. గొప్ప చేపలు అంటండి, 153 గొప్ప చేపలు దాంట్లో పడ్డాయి. ఎందుకు పడ్డాయి? ఎందుకు పడ్డాయండి? ఇక్కడ చేపలు పట్టడానికి పెద్ద పెద్ద వలలేస్తారు. ఒకవేళ దాంట్లో అన్నమే వేయొచ్చు, కప్పలనే వేయొచ్చు, పిల్లులనే వేయొచ్చు, ఏదైనా జంతువులని వేయొచ్చు. వల వేయక ముందు వీటిని వేసి అవి తినడానికి చేపలు వస్తే అక్కడ వల వేస్తారు. కానీ దేవుడు 153 చేపలకు ఆజ్ఞ ఇచ్చాడంట. అబ్బాయి ఎక్కడెక్కడ ఉన్నారు మీరు అందరూ వచ్చి వదలలేదు. మొత్తం లెక్క ప్రకారం వచ్చాయా? మరి మనము చెప్పండి, మనకి ఎన్ని పనులు, ఎన్ని పెత్తనాలు, ఎన్ని యావలు, నీకేం ప్రభు పనే పాఠ. మాకన్నా ఎప్పుడో ముందు వచ్చి మందిరంలో కూర్చుంటాం, మాకెట్ట కుదరదు. మా ఇంటికి ఎన్ని పనులు, మా ఊళ్ళో ఎన్ని పనులు, మాకెన్ని పనులు అప్పచెప్పి నువ్వేమో హాయిగా ఎట్ట కూర్చుంటే మాకెట్ట కుదరదు. ప్రభు నువ్వు బాగానే ఉన్నావు, నీకోసం అన్ని చేయటానికి నేను చేస్తున్నాను. నా సహోదరి మరీతోనని ఒక మాట చెప్పపోయావా? మన ఇంటికి నలుగురిని పెడితే మన పనులు అవుతాయండి. మన పనులు అవ్వకుండా ఒక నలుగురు మనుషులను పెట్టుకున్నాం అనుకోండి, నలుగురిని పెట్టుకుంటే నలుగురికి పనులు ఉంటాయా? చెప్పండి, ఉంటాయా? ఉండవా? అందరికీ పనులు ఉంటాయి. మరి ఈ చేపలకి ఏం పని లేదా వలస రావటానికి? అదే పనే. కానీ దేవుని యొక్క దయను, దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క స్వరాన్ని అవి విన్నాయి. విని జ్ఞానము తెచ్చుకొని అవన్నీ వాళ్ళకి వచ్చేసాయి. ఇప్పుడు 153 చేపలు, పెద్ద చేపలు వలలో పడితే అన్ని చేపలు ఒక మాట అనుకొని 153 గొప్ప చేపలు ఒక్కసారి వలను ఢీకొంటే వల ఏమవుతుంది? ఏమండి, ముక్కలు ముక్కలు అయిపోతుంది, చేపలన్నీ పోతాయి. ఒక్క చేప కూడా గొడవ చేయకుండా ప్రభువు మాట విని అన్ని వలలోకి వచ్చాయండి. కానీ వీళ్ళు అనుకున్నారు జాలర్లు, అమ్మో ఇది చేపలు పడి వల ఏమైపోతుందో అని చుట్టుపక్కల ఉన్న ఆ పడవలందరినీ రండిరా ఆ పక్కన ఈ పక్కన ఆ పక్కన కూర్చుంటారా. ఆ పడవలను కాపించారు, అవి తండుకుని కొట్టుకుపోకుండా మళ్ళీ సముద్రంలో. కానీ అవి తండుకోలేదు, వాళ్ళని చెప్పలేదు, చక్కగా పడవలోకి వచ్చాయి. దేవునికి మహిమ కలుగును కాదు. ఎంత జ్ఞానము కలిగిన వాడు యేసయ్య. తాము సృష్టించిన సృష్టికర్త అయిన ప్రభువుని, ఆయన స్వరాన్ని అవి ఎరిగి ఉన్నాయి. ఆ జ్ఞానము వాచుకుంది. మరి మనకు నేను ఇస్తాను రండి అంటే కూడా మనం పోని పరిస్థితులు. ఆ జ్ఞానం పొందండి, మీ జీవితాలు బాగుంటాయి అంటే మాకు తెలుసులే అనే పరిస్థితి. ఆయన ఎక్కడ నేర్చుకున్నాడు? ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది?
మనం ఎక్కడెక్కడ నేర్చుకున్నాము, ఏ విధమైన జ్ఞానాన్ని మనం పొందాము అని మనము మన జ్ఞానాన్ని గురించి మనం గొప్పగా చెప్పుకుంటాం. అట్లే ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయులు, పెద్దలు ఈ జ్ఞానము ఈయనకి ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఏ యూనివర్సిటీలో, ఏ కాలేజీలో ఎక్కడ చదవలేదే. 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఎక్కడ చదవలేదే. మళ్ళీ పిహెచ్డికి ఏ దేశము పోలేదే, అక్కడ జ్ఞానం సంపాదించలేదే, ఈ ఊళ్ళోనే తిరిగాడుగా. ఈ ఊళ్ళో ఉన్న యోసేపు మరియలు కొడుకే కదా. వీళ్ళ సహోదరులందరూ మన ముందు పుట్టారు, మన ముందే తిరుగుతున్నారు కదా. వాళ్ళందరూ చెడ్డీలు కట్టుకొని మన ముందు గోసులు పెట్టుకుని తిరిగారుగా. మరి ఈయనకి ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? స్వతహాగా జ్ఞాన సంపన్నుడు. అందుకనే ఆయన దేవుని యొక్క జ్ఞానమై ఉన్నాడు. కనుక దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమై ఉన్నాం. అతి జ్ఞాన సంపన్నుడైన ప్రభువైన యేసుక్రీస్తు మనకు తన జ్ఞానాన్ని ఇచ్చి నడిపించు దేవుడు. కనుక ఆ జ్ఞానముతో మనం ముందుకు సాగుదాం. ఆ జ్ఞానముతో మన క్రియలను జరిగించుకుందాం. ఆ జ్ఞానముతో మనల్ని మనం కట్టుకుందాం. ఆ జ్ఞానముతో దేవునికి ఇష్టంగా మనం జీవిద్దాం. దేవుడు మనల్ని నడిపించునుగాక. కళ్ళవంతుంది ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడు మా పరలోకపు తండ్రి, మీ జ్ఞానముతో సమస్తాన్ని చక్కగా నిర్మించి నిర్వహిస్తున్న దేవుడు. సకల చరాచర సృష్టి నిర్మాణకుడవు నీవే. సకల చరాచర సృష్టి జీవులను పోషిస్తున్నవాడు నీవే. ఈ జ్ఞానానికి మితి లేదు. అయితే మీ చేత సృజించబడిన మేము, మీ పోలికలో సృజించబడిన మేము జ్ఞానము లేకనే ఎన్నో సమస్యలను సృష్టించుకుంటున్నాం. నెమ్మది లేక, సఖ్యత లేక, ఒకరిని ఒకరు సరిగా గుర్తించలేక, ఒకరి విషయంలో ఒకరు నీచంగా ఆలోచన చేస్తూ, నీచమైన ప్రవర్తన ప్రవర్తిస్తూ జీవించే పరిస్థితులు. కానీ నీ జ్ఞానము చెప్పున నిర్మించిన విధానంలో అనేక మంది జ్ఞానము లేకనే చెరగొనిపోతున్నారు. జ్ఞానము కలిగిన మేము విడుదల పొందిన వారముగా, విమోచన పొందిన వారముగా, మీ జ్ఞానము చొప్పున మేము ముందుకు సాగుటకు సహాయం అత్యంత కృప కనపరచండి. మేము ఒకే కుటుంబంలో ఉన్న అందరికీ తగిన జ్ఞానము లేకపోవటం వలన జ్ఞానాన్ని కోల్పోయిన వారి యొక్క ప్రవర్తనను బట్టి, జ్ఞానము లేని వారి యొక్క ప్రవర్తనను బట్టి, కలిగే ఫలితాలను బట్టి అందరికీ వేదన, దుఃఖము కలిగే పరిస్థితి. కానీ ఒకరినొకరు అర్థం చేసుకునే పరిస్థితి లేకుండా, ఆలోచించే పరిస్థితులు లేకుండా, ఆలోచనలో మార్పులు, ప్రవర్తనలో మార్పులు. కనుక నీ ప్రజలముగా మేము, మా కుటుంబాలు మీ జ్ఞానము చొప్పున
జీవించడానికి సహాయం. అందుకు కావలసిన ఆలోచన శక్తి, అధిక జ్ఞానము దయచేయండి. మా కుటుంబాల్లో జ్ఞానము లేని వారి విషయంలో, నువ్వు ఏర్పాటు చేసి నడిపిస్తున్న ఈ సంఘం విషయంలో జ్ఞానాన్ని మేము కోల్పోయే వారంగా ఉండకుండా ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధి కలిగి మేము జీవించడానికి సహాయం. కృప కనపరిచి బలపరచండి. నీ బిడ్డలు వారి నివాసాలు ప్రార్థన భద్రత దయచేయండి. వాతావరణాన్ని స్వాధీన మరణించండి. సురక్షితంగా రాత్రి సుఖమైన నిద్ర, ఉదయకాలం గుర్తించుకుంటకు మెలకు దయచేయండి. దాఖల ఆలస్యమైతే మరల మేము కలిసి మహిమపరుచుకుంటానికి నామానికి మహిమ, ఘనత, ప్రభావం యేసయ్య దివ్యనామమున ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం ఈ విధంగా లోకములో సాగిపోతున్న పరిశుద్ధులకు కూడిన మీ అందరికీ సదాకాలము తోడైంది నడిపించుకుని దాకా రక్తమే సంపూర్ణ విజయం పొందిన దాకా